అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మొదటగా నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడతాడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే మనందరినీ కూడా దేవుడు రక్షణ మార్గంలో నడిపించుకోవడానికి మనల్ని నియమించుకున్నాడు తప్ప ఉగ్రత పాలు చేయడానికి దేవుడు మనల్ని నియమించుకోలేదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనంలో ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళందరూ కూడా భూమి మీద మంచి పదార్థాలను అనుభవిస్తారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యమని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, మహింపరచాలి, దేవుని ఘనపరచాలి. అప్పుడే దేవుడు మనం దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు అనమాట అండి. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం దేవుడు ఒక మాట చెప్తున్నాడు అనమాట అండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించున్నాడు కనుక ఎవరైతే దేవుని మాట వింటారో ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా చక్కగా నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అండి. తర్వాత ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే ఆత్మ చెప్పు సంగతిలో చెవిగలవాడు వినుడుగా అని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. ఏడవదిగా మనం చూసుకున్నట్లయితే తలుపు వద్ద నిలబడి నేను తలుపు తట్టినప్పుడు ఎవరైతే తలుపు తీస్తూ ఉంటారో వారితో పాటు నాతో పాటు వాళ్ళు భోజనం చేస్తారని చెప్పేసి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ఒక మాట చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి ఆయన కోపదాన్ని బట్టి దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు కనుక మనం దేవుని నమ్మిక కలిగి జీవిస్తే కనుక విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే కనుక చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట అండి. నిర్గమకాండంలో చూడండి, ఎవరైతే శ్రద్ధగా నా మాట వింటారో నా మాట ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారందరి మీద కూడా ఏ తెగులు రానివ్వకుండా, ఐగుప్తులో ఉన్న ఏ తెగులు రానివ్వకుండా చక్కగా దీవిస్తానని చెప్పేసి చెప్తూ ఉన్నాడండి. ఆశీర్వదిస్తానని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఐగుప్తులో వచ్చిన ఏ రోగం కూడా మన మీదకి రానివ్వని చెప్తూ ఉన్నాడు అనమాట. మన గుడారంలో ఏ తెగులను కూడా దేవుడు రాకుండా చేస్తానని చెప్పేసి కీర్తన గ్రంథంలో దేవుడు చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఒకవేళ పొరపాటున వచ్చినా కానీ ఉచితంగా బాగు చేస్తానని చెప్పేసి నిర్గమకాండంలో చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదో లేదండి. ఆయన ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. అలాగే దేవుని ఎవరైతే నమ్మిక కలిగి జీవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించి చక్కగా భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను దయచేసి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు దయచేస్తాడు అనమాట అండి. మరి యవనస్తులు ఏమంటారండి? ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు నమ్మిక కలిగి జీవిస్తారా? ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారా? దేవుని యందు నమ్మిక కలిగి జీవిస్తారండి? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా దేవుని మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి, చక్కగా భూమి మీద హాయిగా జీవించండి, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోండి, చక్కగా ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకోండి, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించండి, ఆయన ఇచ్చే కృపను పొందుకుని, ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుని చక్కగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకునే స్థితిని కలిగి ఉండండి. ఏమంటారండి? మేము దేవుని మాట వింటామండి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటామండి, చక్కగా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని చక్కగా ఆయన నమ్మకంగా జీవించి మేమందరం కూడా నమ్మి బాప్తిసం తీసుకున్నాం కనుక దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకుని ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను కలిగి భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటామని చెప్పేసి ఎవరైతే అంటారో వాళ్ళందరూ కూడా కళ్ళు వంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిషుడైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నమ్మి బాప్తిసం తీసుకుని రక్షించబడతానని చదివిస్తూ తండ్రి ప్రభా, అందరిని కూడా రక్షణ మార్గం నడిపిస్తానని చదివించింది దేవుడి ప్రభా, నీకు వందనాలు. ఇంకా తండ్రి ప్రభా, అనేకమైన మాటలు మీరు మాట్లాడారో నీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. నీ ఎందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో, నీ ఎందు నమ్మిక కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో తండ్రి ప్రభా,
ఇక అంగీకారిగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో తండ్రి వారందరూ తండ్రి ప్రభా ఏ తెగులు రానవనని చదివించారు. ఐగుప్తులో ఉన్న ఏ రోగము తను మీ మీదకి రానకుండా ఒకవేళ వచ్చినా కానీ ఉచితంగా బాగు చేస్తానని చదివించారు తండ్రి. నీకు వందనాలు. మేమందరూ ప్రభు నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని దండిస్తుంటాం. చక్కగా తండ్రి నీ నామంలో ప్రార్థన చేసుకుని తండ్రి నేను స్తుతించి నేను ఆరాధించి నేను గణపరిస్తాను ప్రభు. నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని దండిస్తున్నాం. భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దాయిచ్చాను ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. అలాగే బిడ్డలందరూ తండ్రి చక్కగా ప్రార్థన చేసుకుని నిత్య జీవంలో నిత్యము జీవించే యోగ్యతను దయచేసి ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు. అలాగే ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేసి నీ కృప బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించడం. అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి. సర్వశిష్యులు అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని మంచి ఆరోగ్యం దయచేయమని చిన్నలను పెద్దలను యవనస్తులను వృద్ధులను దండిస్తుండో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకిస్తండి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా ప్రభువుని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది గాక. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. చక్కగా దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగున్నాను గాక. మనందరం కూడా దేవుడి పిల్లలను కనుక చక్కగా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, చక్కగా దేవుని నమ్మిక కలిగి జీవిద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చే ఆశీర్వాదం సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామండి. ఏమంటారు? యవనస్తులు, చిన్నలు, పెద్దలు మీరందరూ కూడా దేవుని మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోండి. చక్కగా దేవుని యొక్క కృపను పొందుకుని ఆయన దీవెని పొందుకుని చక్కగా మనందరం కూడా భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవిద్దామండి. ఏమంటారు? మనం బాగుండాలంటే మన 100% కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. కానీ ఎవరైతే ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారో వారందరూ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం బాగోవాలి, ఇతరులు బాగోవాలి, మీరు బాగోవాలి, నేను బాగోవాలి, అందరూ బాగోవాలి. అందులో మీరు నేను మనందరం ఉండాలి కనుక మనందరం కూడా ఇతరుల కోసం ప్రార్థన చేసి దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని విశ్వాసంతో ప్రార్థన చేసుకుని చక్కగా దేవుని యందు గురి కలిగి, బిరి కలిగి, పొడుదల కలిగి, ఓర్పు కలిగి ప్రార్థన చేసుకుని ఏ సమస్యన దేవుని నామములో జయించే యోగ్యత సంపాదించుకునే స్థితి మనందరికీ దేవుడు దయచేయను గాక. అందరిని దేవుడు దీవించను గాక. ఆమెన్. అందరిని దేవుడు ఆశీర్వదించను గాక. ఆమెన్. అందరిని దేవుడు అభివృద్ధి చేయను గాక. ఆమెన్. అందరికి మంచి ఆరోగ్యం దయచేయను గాక. ఆమెన్. అందరిని కూడా రక్షణ మార్గంలో నడిపించే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ఏమంటారు?